హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ ఛానల్ అండి. ఈరోజు అయితే శనివారము. నేను పూజ చేసుకున్నాను కానీ వీడియో అయితే పెట్టలేదు. చిన్న స్టోరీ పెడదామని నేను ఒక బుక్లో చదివాను అనమాట. అయితే రీసెంట్గా మనకైతే కుంభమేళా అయితే జరిగింది కదండి. అయితే కుంభమేళా స్నానానికి ఒక ఆవిడ వెళ్ళిందంట. అక్కడ నదిలో స్నానం చేసి నదిని ఇలా అడిగిందంట, నా పాపాలన్నీ నువ్వు తీసుకున్నావా అని. అవును తీసుకున్నాను అని అన్నదంట నది. తీసుకొని మరి ఏం చేశావు అని అడిగితే, నా దగ్గర పెట్టుకోవడానికి నేనేమన్నా పిచ్చివాడినా, సముద్రుడికి ఇచ్చేశాను అని అన్నదంట. అవునా అని సముద్రుడి దగ్గరికి వెళ్ళి, నా పాపాలన్నీ నువ్వు తీసుకున్నావా అని అడిగిందంట. అవును తీసుకున్నాను అని సమాధానం ఇచ్చాడు. తీసుకొని మరి ఏం చేశావు అని అడిగితే, నా దగ్గర పెట్టుకోవడానికి నేనేమన్నా పిచ్చివాడినా, మేఘాలకి ఇచ్చేసాను అన్నాడంట. అవునా అని చెప్పి మేఘాలని అడిగిందంట, నా పాపాలన్నీ మీరు తీసుకున్నారా అని. అవును తీసుకున్నాము అని అన్నారంట. తీసుకొని మరి ఏం చేశావు అని అంటే, మా దగ్గర పెట్టుకోవడానికి మేమన్నా పిచ్చి వాళ్ళమా అని అన్నారంట. మరి ఏం చేశావు అని అడిగితే, వర్ష రూపంలో కురిపించాము అని సమాధానం ఇచ్చాయంట. ఎవరిపైన అని అంటే, మీ పైనని అని అన్నాయంట. అందుకే కర్మ సిద్ధాంతం ఇలాగే ఉంటుంది. మన కర్మ మననే వెంటాడుతుంది. ఈ చిన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.